ఈ కేక్ని నేను గులాబ్ జామున్ ఫ్లేవర్ చేశాను. ఫస్ట్ అయితే ఒక దిష్టి చుక్కని అయితే పెట్టుకుంటాం కదా కేక్ జరిగిపోకుండా. అలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ని ప్లేస్ చేసుకుని షుగర్ సిరప్తో మనం ఇందులో వేసుకునే షుగర్ సిరప్ కూడా మనం గులాబ్ జామున్లో రెడీ చేసుకుంటాం కదా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని గులాబ్ జామున్ని నేను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మధ్యలో లేయర్స్లో. తర్వాత ఇక్కడ సెకండ్ లేయర్ పెట్టాను కదా, ఇది కూడా కొంచెం డ్యామేజ్ అయింది. అది కూడా నా మిస్టేక్ వల్లనే కేక్ బేక్ అయిపోయింది అనుకుని నేను ఓవెన్ డోర్ తీసి చూశాను. సో అది బయట ఉన్న గాలి లోపలికి వెళ్ళిపోవడం వల్ల అలా సింక్ అయిపోయింది. సో అందుకే కేక్ బేక్ అయినప్పుడు ఇప్పుడు కూడా మనం మధ్యలో ఓపెన్ చేసి చూడకూడదు. నాకు బేక్ అయినట్టు అనిపించి నేను ఓపెన్ చేశాను. మిగతా అన్ని లేయర్స్ని కూడా మనం అలానే ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్ ఫినిషింగ్ కూడా ఇప్పుడే చేసుకున్నాను, నాకు టైం లేదని. తర్వాత నేమ్ కూడా రాసుకున్నాను. కేక్ వచ్చేసి కొంచెం ఎల్లో షేడ్ లో ఉంటుంది కదా ఈ ఫ్లేవర్, సో అందుకని లైట్ ఎల్లో కలర్ ని మిక్స్ చేసుకున్నాను, లైట్ గా వేసుకున్నాను. పైన ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను గులాబ్ జామున్ పీసెస్ ని. ఈ కేక్ ని నేను మా బావగారి బర్త్డే కోసం చేశాను. మా అర్జున్ ఆదిత్య వాళ్ళు కట్ చేయించినట్టుగా ఉంటుందని. కేక్ ఫైనల్ లుక్ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది 1 kg చేశాను. అలానే రోజు అడుగుతున్నాను ఏమనుకోకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.